పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో పోలీసులు దూకుడు పెంచారు. విస్తృత తనిఖీలు చేపట్టారు. నోటిఫికేషన్ ప్రకటించిన కొన్ని గంటల ముందే కరీంనగర్లో ఓ బీఆర్ఎస్ నాయకుని బంధువులకు చెందిన హోటల్లో నగదు పట్టివేత, తాజాగా నల్గొండ జిల్లాలో భారీగా బంగారం పట్టివేతలు జరిగాయి. దీనితో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు పటిష్టంగా జరుగుతోందనే సంకేతాలు రాజకీయ నాయకుల వెన్నులో వణుకును పుట్టిస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడ్డ వివరాల్లోకి వెళితే ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో 5,73,00,000 విలువ చేసే 13 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా పెట్టిందని తెలిపారు. దీనిపై ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. అయితే నల్గొండలో పట్టుబడ్డ 13 కిలోల బంగారం ఎవరిది అనే ప్రశ్న ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఈ కోణంలో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల నిమిత్తం ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి రాజకీయ నాయకులే ఈ బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించి ఉంటారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు తెలియనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. సో పుల్లారావు, అటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీ ఎత్తున అన్ని చెక్ పోస్టుల్లో తనిఖీలు అనేది నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నగదు పట్టివేత జరిగింది. అలాగే భారీగా బంగారం కూడా నల్గొండ జిల్లాలో పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ బంగారం ఎవరిది ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పుల్లారావు? అట్లా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన నేపథ్యంలో పోలీసులు మాత్రం విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసేసి ఆ యొక్క తనిఖీలు ప్రతి వస్తున్నటువంటి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వదిలిపెట్టిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించేసి వాడపల్లి, అదేవిధంగా నాగార్జున సాగర్, టెయిల్ ప్యాండ్ వద్ద బార్డర్ చెక్ పోస్టుగా ఉండడం జరిగింది. ఈ యొక్క బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్యకూడంలో కూడా ఈ యొక్క పోలీసులకు సంబంధించేసి బందోబస్తు ఏర్పాటు చేసి వస్తున్నటువంటి వాహనాలు మొత్తం కూడా తనిఖీ చేస్తున్న సందర్భం నెలకొని చెప్పవచ్చు. సో నిన్న ఇదే విషయానికి సంబంధించేసి మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బొలెరో వాహనంలో ఒక బొలెరో వాహనం అనేది ఈ యొక్క ఈదులగూడ చౌరస్తా గుండా కోదాడ వైపు వెళ్తున్న క్రమం అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా వెళ్తున్నటువంటి బొలెరో వాహనంపై కొద్దిగా అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఆ యొక్క వాహనాన్ని నిలుపుదల చేసి అందులో ఉన్నటువంటి వ్యక్తులను ప్రశ్నించగా దానికి సంబంధించేసి దీంట్లో బంగారం ఉందన్న విషయాన్ని ఆ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రము చెప్పడం జరిగింది. సో ఆ యొక్క బంగారం అనేది దాదాపు 13 కేజీలుగా ఉందని, దీని యొక్క వర్త్ అనేది దాదాపు 5,73,00,000 ఉందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలియజేసిన సందర్భం అవుతుంది. అయితే ఈ యొక్క బంగారానికి సంబంధించేసి ఈ 13 కేజీల బంగారాన్ని హైదరాబాద్ నుండి కోదాడకు తరలిస్తున్నట్లుగా మనకు తెలియవస్తుంది. అయితే ఈ యొక్క బంగారం అంటే ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ ఈ విధంగా వాహనం ద్వారా తరలిస్తుందని చెప్పే సమాచారం అవుతుంది. కాకపోతే మాత్రం పోలీసులు మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఎందుకంటే బంగారాన్ని ఈ విధంగా పెద్ద ఎత్తున తరలిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి తప్పనిసరిగా తీసుకెళ్లి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ బంగారాన్ని తరలిస్తున్నారు. ఆ బంగారంతో పాటు ఆ వెహికల్ ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉండడం జరిగింది. ఆ బంగారం సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అదేవిధంగా ఆ బంగారానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏవి కానీ ఆ యొక్క వాహనంలో లేకుండా పోవడం జరిగింది. సో దీన్ని పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రము ఈ విషయం మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున బంగారాన్ని హైదరాబాద్ నుండి కోదాడు ప్రజెంట్ గా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ విధంగా ఎందుకు తరలించు, అసలు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ విధంగా తరలించేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అదే విధంగా పూర్తి స్థాయి సమాచారం ముందుగానే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంది కాబట్టి 50,000 నుంచి ఎక్కువగా ఎవరు నగదు తీసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా బంగారం లాంటి వస్తువులు కానీ ఇతరంగా మద్యం కానీ తరలించడానికి వీల్లేదని చెప్పేసి ముందు నుండి కూడా
ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ విధంగా బంగారాన్ని తరలించే అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు దానికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ ఫోన్ చేసేసి మీ విధంగా మాకు సంబంధించిన వస్తువులు మేము తరలిస్తున్నాము, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ విధంగా పక్కన ఈ విధంగా చేరవేస్తున్నాం అనే సమాచారాన్ని అయితే పక్కన సరిగ్గా పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ విధంగా చేయకుండా ఇంత పెద్ద ఎత్తున 13 కేజీల బంగారాన్ని ఈ విధంగా తరలించడాన్ని మాత్రం చాలా రకమైనటువంటి అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. సో ఈ 13 కేజీల బంగారాన్ని ఎవరు ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాల్లో మాత్రం పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఆ యొక్క వాహనంలో ఉన్నటువంటి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని ప్రశ్నిస్తున్నారు. వారి ద్వారా పూర్తి స్థాయి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న సందర్భం అయితే ఉంది. సో పూర్తి సమాచారం వచ్చిన తర్వాత అసలు ఈ బంగారం ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాన్ని కూడా మేము వెల్లడిస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చంద్రదీప్తి చెప్పిన సందర్భం అయితే ఉంది. సో ఈ విషయంలోనే పోలీసులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈ విధంగా ఎన్నికలు కూడా అమలు నేపథ్యంలో ఎవరు కూడా ఈ విధంగా 50,000 నుంచి డబ్బులు తీసుకువెళ్ళడం కానీ అదేవిధంగా ఇతరత్ర వస్తువులు తీసుకెళ్ళడం కానీ చేయకూడదని చెప్పేసి కూడా పోలీసులు మాత్రం తీవ్రంగా చెప్తున్న సమాచారం అవుతుంది. సో ఈ విధంగా తీసుకెళ్ళినట్లు మాత్రం తప్పనిసరిగా మేము వాటిని స్వాధీనం చేసుకుంటాము, అదేవిధంగా వాటిపై చర్యలు తీసుకుంటాము అని కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రజెంట్ గా మాత్రం ఈ యొక్క ఎన్నికల కోడ్ నేపథ్యంలో మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసామని కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ముమ్మరమైనటువంటి వాహన తనిఖీలు నిర్వర్తిస్తున్నాము. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద కూడా భద్రతా సిబ్బంది పెంచడం జరిగింది. వీటితో పాటు కేంద్ర బలాలను కూడా ఇందులో వినియోగిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో ముఖ్య కూడలు ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలు తప్పనిసరిగా పోలీసు బందోబస్తు ఉంటుంది. అదేవిధంగా తనిఖీలు చేస్తాము. వాహనాలకు సంబంధించి ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘించి మాత్రం ఎవరు పెట్టడానికి వీల్లేదని చెప్పి కూడా చంద్రదీప్ చెప్తున్నారు. ప్రజెంట్ గా ఈ యొక్క పట్టుబడ్డ బంగారానికి సంబంధించి మాత్రం ఈ 3 వ్యక్తులను విచారించిన తర్వాత ఆ యొక్క వ్యక్తులు ఎవరు, ఆ బంగారం తరలించింది ఎవరు అనే విషయాలు మాత్రం మేము తెలుసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, అయితే అటు ఎలక్షన్ కమిషన్ నిన్న కొన్ని మార్గదర్శకాలు అయితే చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. 50,000 కన్నా ఎక్కువ నగదును కూడా తీసుకువెళ్ళొద్దు, ఎటువంటి పేపర్స్ లేకుండా అని అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంత భారీ ఎత్తున బంగారం కానీ నగదు కానీ పట్టుబడడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా తరలిస్తున్నారంటే ఖచ్చితంగా అది ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రజల్ని ప్రలోభాలు చేసేదానికి అందులో ఒక ఇదనే అనుకోవచ్చు అంటారా? సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి అటు చెక్ పోస్టుల్లో? అంటే పోలీసుల భారీ బందోబస్తు ఉందనంటారా? ప్రతి దాన్ని వాహనాన్ని చెక్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్న తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయంటారు? ప్రస్తుతం యాక్చువల్గా ఎన్నికల నిబంధనలు అనుసరించేసి తప్పనిసరిగా ఎన్నికల కోడ్ను ఖచ్చితంగా అమలు పరుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క నిబంధనల ప్రకారం 50,000 రూపాయలకు మించి కానీ నగదు తీసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా ఇతరత్ర కాస్ట్లీ వస్తువులు బంగారం కానీ తదితర వస్తువులు కానీ తీసుకొని తరలించడానికి వీల్లేదని చెప్పి నిబంధనలు అయితే ఉండడం జరిగింది. సో ఈ రోజు నిన్న జరిగినటువంటి ఈ యొక్క విషయాన్ని బట్టి ఈ విధంగా బంగారాన్ని పట్టుబడడం మాత్రము ఖచ్చితంగా ఇది ప్రలోభాల పర్వానికి కావాలని చెప్పి చేస్తున్నారనే విషయాలు కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్న సందర్భం అయితే ఉంది. ఈ విధంగా తరలించే క్రమంలో అంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ విధమైనటువంటి ప్రలోభాల పర్వం కొనసాగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు జరిగింది. విచ్చలవిడిగా మద్యము, డబ్బు, అదేవిధంగా వస్తువులు పంపిణీ చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించేసి పటిష్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థ భావించడం జరిగింది. అదేవిధంగా వివిధ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులుగా అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద మాత్రం కట్టుదిట్టమైనటువంటి నిఘా కూడా ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించేసి రామాపురం ఎక్స్ రోడ్డు, అదేవిధంగా పుల్చింతల ప్రాజెక్టు వద్ద, మట్టపల్లి వద్ద కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించేసి వాడపల్లి, నాగార్జున సాగర్, అదేవిధంగా టేల్పేట వద్ద కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరమైనటువంటి తనిఖీలు మాత్రం పోలీసులు చేస్తూ ఉండడం జరిగింది. పోలీసులతో పాటు ఇక్కడ కేంద్ర బలగాలను కూడా ఉపయోగిస్తున్న సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. సో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగే విధంగా కూడా పోలీసు యంత్రాంగం మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. అదేవిధంగా వివిధ పట్టణాలకు సంబంధించి ముఖ్య కూడలలో కూడా ఈ విధమైనటువంటి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాము. పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. ఏ వాహనం అయితే వాహనానికి సంబంధించి ఏ వాహనం ఏదైనా అనుమానం వచ్చినా కూడా ఆ యొక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న సందర్భం అవుతుంది. ఈ విషయంలో జిల్లా పోలీసులతో పాటు అదేవిధంగా ఎక్సైజ్ తదితర శాఖలు కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తాయని చెప్పి కూడా చెప్పిన సందర్భం అవుతుంది. సో ఈ విధంగా నిన్న దొరికినటువంటి బంగారాన్ని విషయానికి సంబంధించి ప్రలోభాల పర్వం అనేది ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులకు కూడా రూఢీ కావడం జరిగింది. నిఘాను పెంచుతాము, భద్రతను పెంచుతాము, అదేవిధంగా పోలీసు బలగాలను పెంచుతాము, ముఖ్య కూడల్లో మాత్రము పటిష్టమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.